ఏ విధంగా కనిపిస్తామంటే అండి మాకు తెలియట్లేదండి. ఇది అధికారులు కూడా ఏం తెలియపరచట్లేదండి. గేళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఏం చెప్పట్లేదు. గ్రామస్తులం పక్క గ్రామస్తులు అండి, పక్క ఇల్లు మాదండి. అయినా కూడా భయందాలతో ఇంకా రాలేదండి, ఇళ్ళల్లోకి ఇంకా రాలేదు. మేము బయటే ఉన్నామండి. ఎక్కడ పునరావాసాలకు ఏర్పాటు చేశారా? చేశారండి. అక్కడ ఉన్నారు ఇప్పుడు? చేశారండి. అంటే పర్లేదు. ఇది చేశారండి. ఈ గేలుకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయలేదండి, గ్రామస్తులే చేసామండి. గ్రామస్తుల నాయకులు ఆ నాయకులే చేశారండి. భోజనాలు అవి కూడా వాళ్ళే పెడుతున్నారండి. ఇప్పుడు అంటే మీరు కట్టుకున్న బట్టలు కట్టుకున్నట్టు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా చెప్తారు. అవునండి, కట్టుబట్టలతోటే వెళ్ళిపోయామండి. ఎలా ఉన్న ఇల్లు అలా వదిలేసి వెళ్ళిపోయామండి. ఈ లోపల దొంగలు పడ్డం అవి కూడా జరుగుతుందండి ఇళ్లలో. అదే అదండి, ఇది ఆధారంగా తీసుకుని దొంగలు పడ్డం అవి జరుగుతుందండి. పర్లేదు అంటే ఇప్పుడు అంతా కంట్రోల్లో ఉంటుంది, ఎటువంటి ప్రమాదం లేదు, మంటలు వచ్చిన గ్యాస్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. పర్లేదు అంటారు, మీకు అందరూ కూడా సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు చెప్తేనే మేము ఉంటున్నామండి. అది ఎలా పైరు అవుతుందో ఏంటో మాకేం తెలుస్తుంది. పైరు అయితే పైరు అయిందని చెప్తారు తర్వాత, అంతే కదండి. ఇప్పుడు మీకు ఎంత తెలుస్తుంది, మాకెంత తెలుస్తుందండి, అంతే కదండి. ఇప్పుడు మాకు ఒరిజినాలిటీగా చెప్పేది ఎవరు లేరండి ఇక్కడ. నిన్నటితో పోలిస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే కొంచెం కంట్రోల్లోకి వచ్చిందండి ఈరోజు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందండి.